హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో డ్యూయల్ టోన్ ఎఫెక్ట్ పెట్టుకుని ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకుంటారో చెప్తాను. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు. ఒక చిన్న లైక్ చేయండి చూసేటప్పుడు, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మొత్తం ఎలా ఎడిట్ చేసుకుంటారో కంటిన్యూస్గా ట్యూటోరియల్స్ అయితే పెడతాను. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ పోస్టర్ లాగా మీ ఫోటోని కూడా. ఓకే, పిక్సార్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడుతున్న పిక్సార్ట్ అయితే మోడెడ్ పిక్సార్ట్. ఇది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో పిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని. టెలిగ్రామ్ జాయిన్ లింక్ ఫస్ట్లోనే ఉంటుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళగానే టాప్లో మీకు పిక్సార్ట్ కనపడుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వాడుతుంటే పిక్సార్ట్ని దాంట్లో చేసుకోండి. పిక్సార్ట్ అయితే ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. నేను వాడేది ఏంటంటే ఫుల్లీ మోడెడ్. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్కి వెళ్ళండి, టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంది. నేను వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోలన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ పైన క్లిక్ చేసి ఈడిటిఎఫ్ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, అంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్. టూల్స్ అని ఉంటుంది, అడ్జస్ట్ అని ఉంటుంది. ఇందులో కొంచెం శాచురేషన్ అని ఉంటుంది, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే డెప్త్ కోసం చెప్పాను. పైన రైట్ మార్కు ఇలా అయిపోయింది. పక్కకి రండి, యాడ్ ఫోటో అని ఉంటుంది, క్లిక్ చేయండి. మన గ్యాలరీలో మళ్ళీ సేమ్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫోటోని తీసుకోండి, మామూలుగా ఆ ఫోటోని. ఇలా తీసుకున్నారు కదా, ఇది ఇలా వచ్చింది, ఇది కట్ చేయాలి. అయితే ఇలా పక్కకి వస్తే మీకు నేను కట్ చేయడానికి 2 ఆప్షన్లు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. పక్కకి వస్తే కట్ అవుట్ అని ఉంటుంది, మీకు టార్గెట్ ఇస్తా చూడండి, కట్ అవుట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు పర్సన్ అని ఉంటుంది, ఇక్కడ మీకు టార్గెట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనకి పైన ఐ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎలా సెలెక్ట్ అయిందో ఏంటో చూపిస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఏం లేదు, ఇక్కడ మీరు బ్రష్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి దీని సైజు పెట్టుకొని ఇలా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎక్కడన్నా సెలెక్ట్ అవ్వకపోతే. ఓకే, ఎరేజ్ కావాలి, ఎరేజ్లోకి వచ్చి ఎక్కువ తక్కువలు వస్తే ఎరేజ్ చేసుకోవచ్చు మీరు. ఎరేజ్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కాడికి. ఇక్కడ కావాలి కదా, ఇక్కడికి ఎరేజ్ చేసుకోండి, రైట్ మార్క్. ఈ ఫోటో ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి పెద్దగా చేయండి, ఈ టాప్లోకి తీసుకురండి, కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఇది కొంచెం ఎడ్జెస్ స్మూత్గా కట్ అయిపోయినా ఏం కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది కదా, దీన్ని 50%కి డౌన్ చేయండి. ఇలా ఒక 50%కి డౌన్ చేసి ఇక్కడికి పెట్టి పైన టాప్లో ఎరేజర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే కింద ఎరేజర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎరేజర్ బ్రష్ అంటే బ్రష్ సైజ్ తగ్గించండి, కొంచెం తగ్గించి ఇలా కొంచెం స్మూత్గా ఎరేజ్ చేసుకోండి, దగ్గరికి చేసుకొని రైట్ మార్క్ ఇలా పైకి జరపండి. ఓకే, ఇలా పెట్టుకోండి ఫోటోని. ఇలా పెట్టేసిన తర్వాత యాడ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇన్నోసెంట్ బాయ్ అని ఉంది కదా, ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, పెద్దగా చేసి ఇక్కడికి ఇలా పెద్దగా చివరి పట్టుకొని పెద్దగా లాగండి, ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా ఇన్నోసెంట్ బాయ్ అని వచ్చింది కదా, యాడ్ పైన క్లిక్ చేస్తే ఇలానే ఓపెన్ అవుతుంది. మళ్ళీ పైన రీసెంట్ అని దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ షాడో ఇక్కడికి తీసుకోండి, యాడ్ పైన క్లిక్ చేయండి టాప్లో. ఇది తీసుకొచ్చి కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి మీకు 2 మెథడ్స్ చెప్తానని చెప్పా ఫోటో కట్ చేయడానికి, వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. యాడ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, ఈ విధంగా యాడ్ చేయండి. ఈ ఫోటో వచ్చింది, ఇది బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. చెప్పాను కదా, ఇక్కడ కట్అవుట్లో పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటుంది. జూమ్ చేసి ఒకవేళ యాడ్ అవ్వకపోతే చెప్పాను కదా, బ్రష్ పైన క్లిక్ చేసి సైజ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా షూకి కూడా అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది. ఓకే, నేను అప్లై చేస్తున్నాను చూడండి, ఈ విధంగా అప్లై అవుతుంది. తర్వాత ఐ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఎలా సెలెక్ట్ అయిందో చూపిస్తుంది. ఒక పోవాలంటే ఎరేజర్ క్లిక్ చేసి ఇలా జాగ్రత్తగా సైడ్లు మొత్తం ఇలా ఎరేజ్ చేసుకోండి. పైన యాడ్ పైన క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చింది. ఇది ఒక పద్ధతి. ఓకే, ఇలా నీట్గా కట్ చేసుకోండి కింద కూడా, ఇది ఒక పద్ధతి. మళ్ళీ యాడ్ ఫోటోని క్లిక్ చేశాను. ఈ ఫీచర్ అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ పెద్దగా చేయండి. కింద మీకు ఇక్కడ RemoveBG అని కనపడుతుందా మీకు, ఇది క్లిక్ చేయండి, RemoveBG. ఇది క్లిక్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. ఇంటర్నెట్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇంటర్నెట్ నేనే ఆఫ్ చేశాను, నేను ఇంటర్నెట్ ఆన్ చేశాను. ఇప్పుడు RemoveBG పైన క్లిక్ చేశాను. చూడండి, ఇది అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొడితే సింపుల్ అయిపోతుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి పక్కగా లాగితే కట్అవుట్ అని వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఈ RemoveBG అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది మనకి, ఎందుకంటే అది ఏ కాబట్టి చేస్తుంది. కొంచెం చిన్నగా చేసి కిందకి జరుపుతున్నాను చూడండి, ఫోటోని ఇక్కడికి పెడుతున్నాను. అండ్ ఈ బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటోని కానీ బ్లాక్ షాడోని కొంచెం పెద్దగా చేసుకుందాం. చేసి ఇప్పుడు ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెడదాం, ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇన్నోసెంట్ బాయ్, రైట్, బాగుంది ఇన్నోసెంట్ బాయ్. ఇప్పుడు యాడ్ ఫోటోని క్లిక్ చేయండి.
ఫస్ట్ ఐఎమ్ రైడర్ సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది టెక్స్ట్ తీసుకొచ్చి ఈ మూలకి ఇక్కడికి పెట్టేయండి. ఎంత సైజు కావాలంటే అంత సైజు మీ ఇష్టం. ఇది చివరికి పట్టుకొని పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. ఈ మూలకి ఫస్ట్కి వచ్చేయండి. అంటే ఇలా మామూలుగా జూమ్ అవుట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ బడ్స్కి సంబంధించిన క్లిప్ ఆర్ట్ని ఇక్కడికి తీసుకోండి. ఇవి చిన్నగా చేయండి, పక్కకు జరపండి, జూమ్ చేసుకోండి. ఈ బర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇది డెప్త్ కోసం, అంటే కొంచెం న్యాచురాలిటీ కోసం అలా పెట్టాను. తర్వాత యాడ్ ఫోటోని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంకొక టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. యాడ్ పైన క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇక్కడికి నేను పెడుతున్నాను చూడండి. సారీ, ఏదో టచ్ అయింది, ఫోటో టచ్ అయింది. దీని ప్లేస్ని కరెక్ట్గా పెట్టి జూమ్ చేసుకొని చివర పట్టుకొని దీన్ని పెద్దగా చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఈ టెక్స్ట్ని పెట్టేశాను. రైట్, ఇప్పుడు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని కొంచెం చిన్నగా చేద్దాం డెప్త్ కోసం. ఇలా పెట్టండి. ఇలా పెట్టేశారు కదా. ఇప్పుడు చూడండి మీకు కింద బ్యాక్గ్రౌండ్ కొంచెం అటు ఇటు ఉంది. ఇన్నోసెంట్ బాయ్ని ఒకసారి పెద్దగా చేద్దాం. ఇలా ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో చూశారు కదా, మీకు ఏమైనా ఫోటో కావాలంటే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు సాచురేషన్ కొంచెం పెంచుకోండి, డెప్త్ కోసం బాగా కనపడుతుంది. ఇంకంతే. పైన రైట్ మార్క్, పైన మళ్ళీ రైట్ మార్క్. ఇప్పుడు చూడండి మీరు ఇందాక చూసింది ఇదే నేను క్రియేట్ చేసి మీకు చూపించింది. సో చూడండి యాడ్ ఫోటోని క్లిక్ చేసి ఇందాక నేను సేవ్ చేసింది మళ్ళీ ఇక్కడ తీసుకొని చూపిస్తాను. ఇదే మీరు ఇందాక చూసింది. ఇది ఒకటే సేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేసుకున్నారు చూపించే ఎగ్జాంపుల్ కలిసి. ఇది సేవ్ చేసుకోవాలంటే మీరు పైన రైట్ మార్క్ ఇవ్వండి, కిందకి వెళ్ళండి, డ్రా అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి పైన 3 డాట్స్ సేవ్ ఇమేజ్. ఇలా సేవ్ చేస్తే మీకు హై క్వాలిటీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తాను, పిక్సార్ట్ ఓపెన్ చేస్తాను, ఇది ఓపెన్ చేస్తాను. చూడండి ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నది. చాలా చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీగా క్రియేట్ అయింది. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.